దసరా వచ్చిందంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది బతుకమ్మ, తర్వాత దాండియా. హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల నన్నూరి. ఇక్కడ నేను మీకోసం దాండియా కోసం ఒక సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. నేను ఆ లేస్ మీకోసమే తీసుకొచ్చానండి. కేవలం మీకు వీడియో తీసి చూపించడం కోసమే తెచ్చుకున్నాను. నా దగ్గర లేదనమాట. అది నార్మల్గా అయితే ఉలెన్ థ్రెడ్తో వేసుకుంటారు, కాకపోతే నాకు ఇక్కడ లేస్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను లేస్తో వేసుకుంటున్నా. ఒకరితో వేయించుకోకుండా ఓన్గా ఎలా వేసుకోవాలో హెయిర్ స్టైల్ సింపుల్గా చూపించేస్తున్నాను అనమాట. ఇది మన హెయిర్ స్టైల్స్లో 6th హెయిర్ స్టైల్ అనుకుంటా, డే 6 అనుకుంటా. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి, హెయిర్ స్టైల్ వీడియోస్కి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, చిన్ మీద పింపుల్ వచ్చేసింది. సో ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయి లిప్స్ అంతా స్వెల్లింగ్ వచ్చేసాయి అనమాట. అందుకే నేను ఈ మధ్య వీడియోస్ తీయడం లేదు. ఎలాగో ఇప్పుడైతే కొంచెం బెటర్. సో అందుకే హెయిర్ స్టైల్ వీడియోస్కి గ్యాప్ వచ్చింది కదా అనేసి దాండియా హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను. ఫ్రంట్ ఒక చిన్న మాంగ్ టిక్క, అదే పాపిడి బిళ్ళ పెట్టుకుంటే సూపర్ సెట్ అవుద్ది. సింపుల్గా ఈజీగా దాండియా కోసం ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు అనమాట హెయిర్ స్టైలు. ఒకరిని అడగకుండా. ముందు నేను ఫంక్స్ ఇవ్వడం మర్చిపోయాను. సో మీరైతే ఇచ్చేసుకోండి. నవరాత్రుల్లో ఖచ్చితంగా దాండియా ఆడతారు కదా, దాండియా ఆడే వారి కోసమే అనమాట ఈ హెయిర్ స్టైలు. ఇంట్లో కొంచెం డల్ ఉంది కాబట్టి నేను బయటకు వచ్చేసి చూపిస్తున్నాను అనమాట హెయిర్ స్టైల్ని. ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కాకపోతే నేను ఇక్కడ టిప్ టాప్స్ పెట్టాను. టిప్ టాప్స్ బదులు ఒకటి బీడ్స్ ఉన్న చిన్న హెయిర్ క్లిప్ పెట్టుకోండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా, భయపడొద్దండి. ఇంతకీ నా హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.